నెక్స్ట్ దేశ 16వ జనగణన. సో 16th సెన్సస్ ఇన్ ఇండియా. వాస్తవానికి చూస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఎయిత్ ఇన్ సీరియల్. సో జనగణన ప్రారంభమైనప్పటి నుండి అంటే మాత్రము 16. అధికారికంగా జనగణనను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నవ గణన జరగబోతోందంటే 16th. అంటే 15 కంప్లీట్ అయిపోయినాయి. 15th సెన్సస్, పాపులేషన్ సెన్సస్ 2011. మీ అందరికీ తెలుసు, గత 15 ఏళ్ళుగా అదే చూస్తున్న పోటీ పరీక్షలో కూడా దానిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 16th సెన్సస్ ఫస్ట్ నుండి తీసుకుంటే, కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్నారనుకోండి ఎగ్జామినేషన్లో అది 8th. ఇప్పుడు జరగబోది 8th సెన్సస్. ఆల్రెడీ 7 అయిపోయినాయి. జాగ్రత్తగా చూడండి, ఎన్నిసార్లు నెంబర్ని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఇది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే టాపిక్. ఇక జనగణనకి సంబంధించి కాన్సెప్ట్ చూడాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 7th షెడ్యూల్, మీరు షెడ్యూల్స్ గురించి నేర్చుకున్నారు కదా. 7th షెడ్యూల్ ఏం చెప్తుంది? ఫెడరల్ సిస్టమ్ గురించి చెప్తుంది, లేదా సెంటర్ స్టేట్ రిలేషన్ గురించి చెప్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. ఒక విషయం గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో ఎక్కడ కూడా మన దేశాన్ని సమాఖ్యగా పేర్కోలేదు. అసలు సమాఖ్య అనే పదం ఎక్కడ కూడా లేదు. కానీ వాస్తవానికి చూస్తే దేశంలో సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది చాలు సమాఖ్య వ్యవస్థ దేశంలో ఉంది అని చెప్పడానికి. కానీ రాజ్యాంగంలో పదం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 246 మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల భాగంగా నేర్చుకుంటారు. ఆర్టికల్ 246 ఏం చెప్తుంది అంటే అధికారాల విభజన గురించి చెప్తుంది. అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్. మరి ఎన్ని అధికారాలు ఉన్నాయి? ఇక్కడ లిస్టుల రూపంలో చూస్తాము. అధికారాల విభజన 3 జాబితాల్లో ఉంటుంది. వాటిని లిస్ట్ అంటాము. ఒకటి యూనియన్ లిస్ట్, సెకండ్ స్టేట్స్ లిస్ట్, థర్డ్ కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అంటాం తెలుగులో. కేంద్ర జాబితా అంటే దేశమంతా పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, సో యూనియన్ గవర్నమెంట్ ఉంది కదా, వారు ఎలాంటి అధికారాలను కలిగి ఉంటారు, ఏ అంశాలపైన అధికారాలను కలిగి ఉంటారని ఆ జాబితా ఉంటుంది కదా, అది ఈ జాబితా. అంటే ఇందులో పేర్కొన్న ఐటమ్స్, ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాన్ని చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. పార్లమెంటు ద్వారా, ఆ చట్టసభ ద్వారా చట్టాలను మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ స్టేట్స్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా అంటాం తెలుగులో. రాష్ట్ర జాబితా అంటే ఈ జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో, ఐటమ్స్ లేదా ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధికారాలు, లేదా వాటిని చట్టాలుగా మార్చాలంటే ఎవరికి అధికారం ఉంటుందంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి.